హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వచ్చేసి థర్డ్ వీక్ నామినేషన్ గురించి మన అనాలిసిస్ ప్రకారం ఎవరెవరిని నామినేట్ చేసారు, ఎలా నామినేట్ చేసుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కెప్టెన్కి ఉన్న పవర్ వల్ల తను ఎవరిని సేవ్ చేసిండు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో, ఎవరెవరు వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కామనర్స్, అంటే వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలోంచి ఒక ముగ్గురు ఓనర్స్గా ఉన్న సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేయమన్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు తీసుకొని మెజారిటీ నేమ్స్తో సంజన గారిని, సుమన్ శెట్టి గారిని, ఇంకా రాము రాథోడ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే బొమ్మల టాస్క్ గురించి రాము మిస్టేక్ జరిగిందని రాముని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ తర్వాత ఇప్పుడు ఓనర్స్గా ఉన్నటువంటి సెలబ్రిటీస్ వాళ్ళు నామినేట్ చేసిన మెజారిటీ వాళ్ళల్లో మొత్తం వాళ్ళు కలిపి నామినేట్ చేసిన మెంబర్స్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, సంజన గారు, రాము, హరీష్ వీళ్ళంతా వచ్చినారు నామినేషన్లోకి. అయితే వీళ్ళకు ఓనర్స్కి, సెలబ్రిటీస్కి ఒక స్పెషల్ పవర్ వల్ల స్వాప్ చేయమన్నప్పుడు వీళ్ళు సంజన, సుమన్ శెట్టి గారిని స్వాప్ చేసి ప్రియాని, కళ్యాణ్ని వీళ్ళని నామినేషన్లోకి తీసుకున్నారనమాట. వీళ్ళకి అసలు వాళ్ళని స్వాప్ చేసేది అనేది అసలు డైజెస్ట్ అవ్వలేదనే చెప్పాలి. మమ్మల్ని అందరినీ నామినేట్ చేస్తారా అని. ఆల్రెడీ కెప్టెన్ వాళ్ళలోనే ఉన్నాడు. సరే, వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాళ్ళకు వ్యాలిడ్ అనిపించవచ్చు, కానీ వీళ్ళకి అది మాత్రం డైజెస్ట్ అవ్వలేదనే చెప్పాలి. ఇంకా కెప్టెన్కి ఉన్న స్పెషల్ పవర్ వల్ల శ్రీజ అని తను తీసేసిండు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే, అసలు నువ్వు సంచాలకుగా ఉండి నువ్వు చేసిన మిస్టేక్, నీకు ఫేవర్ చేసిందని మిస్టేక్ తోటి రీతుని అందరు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు కామనర్స్ అందరూ రీతు పేరు తీసుకొచ్చి రీతుని నామినేట్ చేసారు. ఆమెను సేవ్ చేయకుండా తను ఇప్పుడు ఓనర్ అయిపోయిందని వీళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు యూనిటీగా ఆయన శ్రీజని మాత్రం సేవ్ చేసిందని చెప్పాలి. ఇంకా స్పెషల్గా హరీష్ గారు మాత్రం రీతుని, బర్నీ కానీ ఫోర్స్ చేసి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మెజారిటీ అనేది రీతుని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నామినేషన్లోకి రీతు వచ్చిందని చెప్పాలి. అసలు శ్రీజ అయితే తన సేవ్ కానీ పవన్ ఎమోషనల్ అయిపోయింది. అంటే తను ఎవరిని నామినేట్ చేసినా, తను ఏం మాట్లాడినా ఆపోజిట్ పర్సన్ తీసుకోవాలి, తను మాత్రం తీసుకోలేకపోయింది. ఇక్కడ నేను ఎవరికి ఫేవరిజం చేయాలని కానీ ఏమీ చేయాలని కానీ నా ఇంటెన్షన్ కాదు. యాక్చువల్గా ఏం జరిగింది అనేది మాత్రం జస్ట్ అనాలిసిస్ మాత్రమే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.